భారతదేశంలో అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. అయితే అతి కొద్ది మంది మాత్రమే ప్రజల మనసుల్లో ఎప్పటికీ మిగిలిపోయారు. అలాంటి ఒక మహోన్నతమైన ఆఫీసర్ ఎస్ఆర్ శంకరన్ గారు. ఈ రోజు ఆయన 92వ బర్త్ యానివర్సరీ. అంటే 1934లో ఆయన తమిళనాడు తంజావూరులో అక్టోబర్ 22వ తారీఖున పుట్టారనమాట. ఏపీ క్యాడర్ ఐఏఎస్ గా ఆయన అనేక కార్యక్రమాలు చేశారు. అనేక పబ్లిక్ పాలసీ అంశాల్లో ఆయన తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఆయన సోషల్ వెల్ఫేర్ అనే పదానికే కొత్త అర్థం ఇచ్చారు. అంటే సమాజం కోసం, ప్రజల కోసం ఒక ఆఫీసర్ ఎంత చేయొచ్చు అనే దానికి ఆయన జీవితమే ఒక ఉదాహరణ. ఆయన జీవితాంతం బై చాయిస్, అంటే ప్రజల సేవకే తన జీవితం అంకితం చేద్దామని చెప్పి బ్యాచిలర్ గా ఉండిపోయారు అనమాట. ఆయన్ని మోడర్న్ డే ఫిలాసఫర్ కింగ్ అనొచ్చు. అంటే జీవితాన్ని, తన స్వప్రయోజనాన్ని మొత్తం త్యాగం చేసి ప్రజలతో మమేకమై ప్రజా జీవనానికే తన జీవితం మొత్తం అంకితం చేశారు. అంతేకాదు ఆయన చెప్పుకోకుండా చేసింది ఏంటంటే తన జీతం మొత్తం గవర్నమెంట్ సర్వీస్ లో ఏదైతే జీతం పుచ్చుకునే వాళ్ళో తన ఖర్చులు మినహా మొత్తం కూడా ప్రజలకే ఇచ్చేసేవాళ్ళంట. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కనుక మనం చూస్తే ఐటీడీఏ ట్రైబల్స్ కోసం, ట్రైబల్ వెల్ఫేర్ కోసం ఈ ఐటీడీఏ ఏర్పాట్లో కానీ, ఐటీడీఏ ముందుకు తీసుకెళ్లడంలో కానీ ఆయన చేసిన కృషి మరవలేంది. ట్రైబల్ సబ్ ప్లాన్స్ లో ఫండింగ్ సరిగా వాడేందుకు కూడా ఆయన పూర్తి స్థాయిలో కృషి చేశారు. ఆయన్ని నక్సల్స్ 1987లో నక్సల్స్ ఆయన్ని అబ్డక్ట్ కూడా చేశారు. ఆ తర్వాత ఆయన రిలీజ్ చేయడం కూడా జరిగిందనమాట. భారతదేశంలో వెట్టి చాకిరీని నిర్మూలించేందుకు బాండెడ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ 1987 కూడా ఆయన కృషి వల్లే వచ్చిందని అంటుంటారు.